పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 13వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన్ని నీకు ఇస్తున్న హెచ్చరిక ఏమిటి అనగా, నీవు మాట్లాడేటప్పుడు నీ పెదవులు తెరిచి నీవు మాట్లాడాలి అంటే ఎంతో జాగ్రత్త వహించవలను. ఎందుకు అనగా, నీవు చెడ్డ మాటలు పలుకుట వలన, కపటమైన మాటలు పలుకుట వలన నీ ఎదుటివానికి జరిగే కీడు కంటే నీవు సంపాదించుకునే కీడే చాలా ఉన్నతముగా ఉంటుంది, చాలా అధికముగా ఉంటుంది. ఎందుకంటే నీ దేవుడు నీకు ఇచ్చిన వాక్కు ప్రకారము జీవించుట నీకు చాలా చాలా అవసరమై ఉంది. చెడ్డమాట మాట్లాడుట వలన ఎవరిని గూర్చి నీవు మాట్లాడేవో వారికి ఏమైనా చెడు జరుగుతుందో లేదో తెలియదు, కానీ నీవు మాత్రం నీ జీవితంలో ఉన్నతమైన వాటిని కోల్పోతావు. డెఫినెట్గా ఇది జరిగి తీరుతోంది. ఎందుకు అంటే, చెడ్డ మాటలు పలుకుట వలన నీ దేవుని ఆశీర్వాదములు నీవు పోగొట్టుకుంటావు. ఎప్పుడైతే నీవు ఇతరులను గూర్చి చాలా సంతోషముగా, చాలా సులువుగా చెడ్డ పలుకులు పలుకుతావో, చెడును నీ హృదయములో యోచిస్తావో, అప్పుడే దేవునికి నీవు దూరమైపోతావు. ఎవరిని గూర్చి కూడా చెడ్డ తలంపులు కానీ మాటలు కానీ నీకు అక్కరలేదు. అసలు తీర్పు తీర్చడానికి నీవు అర్హుడివి కావు అని పరిశుద్ధ గ్రంథం చెప్తోంది. సో అట్టి మాటల వలన వారికి వచ్చే చెడు కంటే నీవు సంపాదించుకునే నాశనమే చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక నీవు నీ పెదవులను కాచుకొనుము. అసలు మాట్లాడుట నీకు అగత్యము లేదు. ఎందుకంటే దేవునికి విరుద్ధమైన నియమము ఏది కూడా నీలో ఉండకూడదు. దేవునికి హేయమైన కార్యమేది నీలో జరగకుండా ఉండాలి అంటే నీవు తప్పకుండా నీ నోటిని కాచుకోవాలి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. నేస్తమా, కాబట్టి నీ ఇష్టానుసారముగా నీవు మాట్లాడేస్తూ నేను భక్తి గలవాడినని నీవు అనుకుంటూ ఉన్నావేమో. అట్లా అనుకొనడం వల్ల నీ భక్తి వ్యర్థమే. వ్యర్థమంటే దానివల్ల నీకు ఎట్టి ప్రయోజనము లేనే లేదు. గనుక నీ నోటికి కళ్ళెము పెట్టుకొని నీ హృదయమును నీవు చాలా భద్రముగా కాపాడుకున్నట్లయితే భక్తి గలవాడివని దేవుడు నిన్ను హెచ్చించి ఆశీర్వదిస్తారు. నీవు నీ ఇచ్ఛానుసారముగా మాట్లాడేస్తూ నీకేమీ నియమ నిబంధనలు పెట్టుకోకుండా, దేవుని చిత్త ప్రకారము జీవించకుండా, నేను భక్తి గలవాడనని ఒక వేషము వేసుకుని నీవు తిరిగినట్లయితే దానివల్ల నీకొచ్చే నష్టము చాలా విపరీతముగా ఉంటుంది. ప్రయోజనం ఏమీ ఉండదు, సరికదా, నష్టపోతావు. కాబట్టి నేస్తమా, దేవుని యందు భయభక్తులు కలిగిన వానిగా నీ నోటికి కళ్ళెము పెట్టుకొని నీ హృదయమును నీవు భద్రముగా కాపాడుకుంటూ నీ నోటిని కాపాడుకొని నీవు జీవించగలిగినట్లయితే దేవుని నుంచి నీవు అనేకమైన ఆశీర్వాదములు పొందుకుంటావు. దేవుడు నీ కట్టి కృపనిచ్చి ఆశీర్వదించి తన నామ మహిమ కొరకు జీవింపచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవ, మీ ఘనమైన నామమును కొందరములు తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రక్షక నాయన, మీ బిడ్డ తన జీవితమును నాయన నీ కొరకు భద్రపరుచుకొని నోటికి కళ్ళెము పెట్టుకొని హృదయమందు పవిత్రతను పరిశుద్ధతను నాయన కాపాడుకుంటూ మీ కృపలో జీవించే యోగ్యత ప్రసాదించండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని మా ప్రియులందరినీ మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
సర్వకృపానిధికి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.